మండల పరిధిలోని ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారం. మన పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల యొక్క తల్లికి వందనం స్టేటస్ ఎలా చూద్దామండి ఒకసారి. అందరూ కూడా ముందుగా CSE.AP.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. యూజర్ ఐడీ వచ్చి మన పాఠశాల డైస్ కోడ్. పాస్వర్డ్ వచ్చి మీట్ యాప్‌లో మన పాఠశాలని లాగిన్ చేయడానికి ఏది యూజ్ చేస్తున్నామో అదేది. కింద క్యాప్చా ఎంటర్ చేస్తారు. లాగిన్ అవ్వగానే ఈ విధంగా వస్తాయండి. దీంట్లో మనకేంటంటే సర్వీసెస్‌లో క్లిక్ చేసుకోవాలండి. సర్వీసెస్‌లోకెళ్ళాక మళ్ళీ R3 అని వస్తుంది. R3 సర్వీసెస్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. R3.3 తల్లికి వందనం స్టేటస్ వచ్చిన క్లిక్ చేయగానే ఇలా ఒక టైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ పెన్ నంబర్ గాని, చైల్డ్ ఐడీ గాని, ఆధార్ గాని ఎంటర్ చేయాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మన స్కూల్‌లో చదివే వాళ్ళవే కాదండి. ఎవరివన్నా సెర్చ్ చేయొచ్చు మనం. అంటే గవర్నమెంట్ పేరెంట్స్ ఎవరన్నా వచ్చి మన స్కూల్‌లో చదవని పేరెంట్స్ ఉన్నా ఇక్కడ చెప్పొచ్చు మనం. ఇక్కడ పెన్ నంబర్ గాని, ఆధార్ గాని, చైల్డ్ ఐడీ గాని కొట్టి సెర్చ్ కొట్టగానే మనకొక ఆప్షన్ వస్తుందండి ఇక్కడ. ఇలా తిరుగుతుంది. అంటే మనకి డేటాస్ వెరిఫికేషన్ అయ్యి ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ వస్తాయి మనకి క్లియర్‌గా. అంటే మనకి అమౌంట్ పడిన వెంటనే చాలా మంది మాకు పడలేదని వస్తారండి. ఆ వచ్చినప్పుడు మనం ఒక్కసారి పాఠశాలలోనే వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక్కసారి అందరూ కూడా అబ్జర్వ్ చేసుకొని, ఈ ప్రాసెస్ ద్వారా మన పాఠశాలలో ఎవరైనా పేరెంట్స్ ఇంకా తల్లికి వందనం పడలేదని చెప్తే గనుక ఇదిగోండి ఇలాగ ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ పేరు వచ్చేస్తుంది. అంటే మన పాఠశాలలో పేరు కాకపోయినా మనం సెర్చ్ చేసాం కాబట్టి వస్తుంది. చైల్డ్ ఐడీ వస్తుంది. పెన్ నంబర్ వస్తుంది. స్టడీయింగ్ క్లాస్ వస్తుంది. ఏ స్కూల్ వస్తుంది. స్కూల్ పేరు వస్తుంది. ఐడీ లాస్ట్ 4 అంకెలు వస్తాయండి చైల్డ్ ఐడీ. మదర్‌ది కూడా లాస్ట్ 4 అంకెలు వస్తాయి. ఫాదర్‌ది కూడా లాస్ట్ 4 అంకెలు వస్తాయి. అకౌంట్ నంబర్ అండి. ఇక్కడ ఏ అకౌంట్‌లో పడుతుందో అకౌంట్ నంబర్ కూడా వస్తుంది. డిస్బర్స్‌మెంట్ అమౌంట్ ఎంత డిస్బర్స్ అవుతుంది. తల్లికి వందనం స్టేటస్ ఎలిజిబులా కాదా అనేది వస్తుందండి. ఇన్ కేస్ ఇక్కడ ఇన్ఎలిజిబుల్ వస్తే ఇక్కడ రిమార్క్స్ కూడా వస్తాయి మనకి. ఇక్కడ స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. ఈ విధంగా వస్తాయండి. ఈ విధంగా ఒక్కసారి మన పాఠశాలలో అందరివి స్టేటస్ చూసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్‌ని మీరు ప్రాసెస్ చూసుకొని, అలాగే మన క్లాస్ టీచర్స్‌కి అందరికి అప్పచెప్పి, మన వాళ్ళవి అందరివి కూడా చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తారని కోరుచున్నామండి. థాంక్ యూ.